హాయ్ అండి. పప్పు నానబెట్టి రుబ్బి ఇవన్నీ చేయలేని వారు ఈ విధంగా 10 నిమిషాల్లో స్పాంజ్ దోశలు ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక కప్పు అటుకులను తీసుకుని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సూజీ రవ్వ, అరకప్పు పెరుగును వేసుకుని 2 కప్పుల వరకు నీళ్ళు పోసుకుని 10 నిమిషాలు నాననివ్వండి. 10 నిమిషాలు నానిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని బౌల్లోకి తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. మనకు దోసపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బాగా వేడయ్యాక దోసపిండిని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకుని రెండు వైపులా ఈవెన్గా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫుల్ వీడియో లింక్ బయోలో ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.